హలో మై డియర్ లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. మన బాలా త్రిపుర సుందరి చక్కగా రెడీ అయిపోయింది బోనాలు ఫెస్టివల్కి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాస్ట్ ఇయర్ బోనాలు ఫెస్టివల్ 2024 సండే. నేను మౌనవ్రతం ఉన్నాను ఎందుకంటే ఐ వాజ్ వర్కింగ్. సో అప్పుడు నేను ఫ్రైడే ఇంకా మాట్లాడకుండా ఉండలేను కదా స్కూల్లో, అందుకే సండే చేసేదాన్ని అనమాట మౌనవ్రతం. ఎవ్రీ ఇయర్ మా మామ్ బోనాల్ ఫెస్టివల్కి పిలుస్తుంది అనమాట. సో అక్కడికే బయలుదేరే ముందు మా అత్తయ్య వాళ్ళ టెంపుల్ ఇది. ఇక్కడ కోసేపు దండం పెట్టుకొని దాని తర్వాత వెళ్తాం మనం. ఇక్కడ ఉప్పలమ్మ దేవత ఉంటారు. మా అత్తయ్య వాళ్ళ అత్త ఇంకా మామయ్య అంటే అర్జున్ వాళ్ళ తాతగారు ఎప్పుడో పొలంలో వెలిసిన దేవత అన్నమాట. అలా గుడి కట్టించేసి ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడ బోనాలు చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. కానీ నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఇక్కడ ఎత్తుకోవడానికి. నాకు ఆ అదృష్టం అంతా మా మదర్ సైడే. మా మామ్ పిలిచి అక్కడ బోనం చేసి నేను ఎత్తుకునేదాన్ని అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు యూఎస్లో ఉంటారు కదా, సో ప్రస్తుతానికి నేను ధన్వి అక్కడ బోనం ఎత్తుకొని ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. మన బాలా త్రిపుర సుందరిని చూసారా? అచ్చ మా అమ్మవారులా చక్కగా కూర్చొని ఉంది కదా చెట్టు పైన. ఇప్పుడు మనం నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇంకా కార్లో బయలుదేరామన్నమాట. ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ అలా. ఇంకా ఈరోజు మౌనవ్రతం కదా, ఈరోజు మొత్తం ఛాలెంజింగ్గా ఉంటుంది. కార్లో అయితే కూల్గానే ఉంటుంది, కానీ టెంపుల్లో అయితే అసలు పరుగులు తీస్తుంటారు. మనం వీళ్ళని ఆపలేము, ఏం చెప్పలేము, పిలవలేము. అండ్ బోనం ఎత్తుకోవడం ఆ హడావిడి అసలు గోలగోలగా ఉంటుంది. ఇప్పుడు కూడా చూశారు కదా బ్యాక్ సీట్లోకి వెళ్ళింది. ఇంకా మామూలుగా నేను మాట్లాడితే వినడమే కష్టం అల్లరి పిల్లలు. ఇంకా నేను మాట్లాడని రోజైతే ఇంకా నేను పిలవలేను. సైకిల్ చేసి ఎంత పిలిచినా రారు. ఇంకా మాకు ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తారనమాట. అస్సలు నా మాట వినకుండా వెనకకి వెళ్ళి కూర్చుంది. అసలు ఒక్క దగ్గర కుదురుగా ఉండదు. పిల్లలు అంటే అలానే ఉండాలండి, అల్లరి చెయ్యాలి. ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు, కానీ కొంచెం కూడా మరి ఎక్స్ట్రీమ్ అల్లరి అయిపోతుంది. ఇంకా మా బాలా త్రిపుర సుందరి చక్కగా కబుర్లు చెప్తుంది వాళ్ళ నాన్నతో సాంగ్స్ వింటూ. మనకి రెయినీ సీజన్లో వచ్చే డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నిటి నుంచి మనని మనం కాపాడుకోవడానికి చేసే పవిత్రమైన పూజనే బోనం. మనము తరతరాలుగా మనకు ఆనవాయితీగా వస్తుంది. మన పూర్వం మనకెప్పుడో చాలా వందల సంవత్సరాల ముందు మనకి చాలా భయంకరమైన వ్యాధులు వచ్చాయి. అప్పుడే మన పెద్దవాళ్ళు ఇలా పూజలు చేసి అమ్మవారికి చక్కగా మనం కాపాడుకోవడానికి సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. మనము దాన్ని తూచా తప్పకుండా మనం కూడా కంటిన్యూ చేయాలి. ఈ బోనం అనేది ఆషాఢ మాసంలోనే జరుపుకుంటాము. ఆషాఢ మాసంలోనే మనకి ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్కి ఎక్కువ ఛాన్సెస్ ఇక్కడే ఉంటాయి కాబట్టి, అండ్ మనకి వర్షాకాలంలో చక్కగా పంటలు పండడానికి కూడా ఈ బోనంని మనము సమర్పించుకుంటాము. అమ్మవారిని మనము మంచిగా మొక్కుకుంటాం అనమాట మనని కాపాడడానికి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఆ అమ్మవారు ఆ ఆకాశం నుంచి దిగి పుట్టింటికి ఎలా వస్తుంది అని చెప్పుకుంటారో, ఈ ఆషాఢ మాసంలో మనం కూడా అలా అమ్మవారు అలాగా ఆడపిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్తుందన్నమాట. సో ప్రతి ఒక్క ఆడపిల్ల అంటే ఏంటి? ఆదిశక్తి స్వరూపం. సో ఆ అమ్మాయికి ఇచ్చే ప్రాముఖ్యత, ఆ దేవతకి ఇచ్చే ప్రాముఖ్యత ఒక్కటిగా భావించి మన ప్రతి ఇంటి ఆడపడుచుని చక్కగా చూసుకుంటారు ఈ ఆషాఢ మాసంలో. అండ్ మంచిగా మనం బోనం సమర్పిస్తూ పొలమేర్లు అవన్నీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా
ప్రతి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ బోనం సమర్పిస్తూ ఈ ఆషాఢ మాసం అంతా ప్రతి వారము జరుపుకుంటామన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వారం జరుపుకొని చక్కగా మనము కుటుంబ సభ్యులతో గడుపుకునే సమయం ఇది. నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అలానే బయలుదేరాను. సో ఆన్ ద వేలో చూస్తున్నట్టయితే ఎంత బాగుందో మనకి అసలు ఫెస్టివల్ రోజు ఇంకా కలకల్లాడిపోతుంది అన్నమాట. మనకి బయట అంతా వ్యూ చాలా బాగుంటుంది. అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపుల్ క్రాస్ అవుతూ వెళ్తాం కదా, బయటంతా అసలు పండగ అట్మాస్ఫియర్ అయితే ఆసమ్ ఎక్కడ చూసినా. అండ్ ఈ పండగ వల్ల ఎన్నో ఉపయోగాలు, చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. పండగ దగ్గర ఎంతోమంది చిన్న చిన్న ఉపాధి కోసం వచ్చి వాళ్ళ స్మాల్ బిజినెస్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరికి పండగ అనేది ఆనందాన్నే ఇస్తుంది. అండ్ యూనో ఇట్స్ లైక్ హ్యాపెనింగ్ అన్నమాట. సో దట్స్ సో మై డే ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకా వెళ్తున్నాం అలా కార్లో అమ్మ వాళ్ళ ఇంటికి. నేను మౌనవ్రతంలో ఉన్నాను కూడా పాపం దానివి పాటలు పాడుతూ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంది కదా. సో దాంతో కొంతసేపు అలా స్పెండ్ చేస్తూ వీడియో తీస్తున్నాను. అండ్ hope you all enjoyed this video and it's informative. I feel మీరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాపీగా బోనం ఫెస్టివల్ అని ఆశిస్తూ అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు చెప్తూ ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. I'll see you in my next video. Until then, take care, bye, love you. Don't forget to like my videos and please subscribe, comment and make sure you share my videos. Hope it's very informative. ప్లీజ్ కమెంట్, మీరు మీ పండుగను ఎలా జరుపుకుంటున్నారో నాకు కమెంట్ రూపంలో తెలపండి. నౌ మై ఛాలెంజింగ్ డే గోయింగ్ టు స్టార్ట్. మౌనరథంలో బోనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా అన్ని పనులు చకచకా స్టార్ట్ చేయాలి. ఓం శక్తి, జై జై శక్తి.